స్టార్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం రిలీజ్కి రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాలు గేమ్ చేంజర్పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. రీసెంట్గా రిలీజ్ చేసిన మాస్ సాంగ్ రామచ్చా మచ్చా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది. యూట్యూబ్లో టాప్ ట్రెండ్ అవుతూ మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో దూసుకుపోతుంది. అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్స్ పైగా వ్యూస్ని క్రియేట్ చేసింది ఈ సాంగ్. ఇక అంతకుముందు రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కూడా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ పాట వినడం కంటే చూడ్డానికి విజువల్ పరంగా అత్యద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి సంగీత దర్శకుడు తమన్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. అలాగే థర్డ్ సింగిల్ అప్డేట్ కూడా ఇచ్చాడు. రామచ్చా జోష్లో ఈ అక్టోబర్లోనే థర్డ్ సాంగ్ రిలీజ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఈసారి పక్కా హార్ట్ వార్మింగ్ మెలోడీ సాంగ్ రానుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే నవంబర్ నుంచి గేమ్ చేంజర్ గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ట్ అవుతుందని పోస్ట్ చేశాడు. దీంతో వెయిటింగ్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమా సంగతి ఏమో కానీ పాటలు మాత్రం పీక్స్లో ఉంటాయని ముందు నుంచి వస్తోంది చిత్ర యూనిట్. కేవలం పాటల కోసమే శంకర్ 90 కోట్లు ఖర్చు చేశాడంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే తమన్ ఈ రేంజ్ హైప్ ఎక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నట్టు ఈ దశ సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి టీజర్ బయటకు వచ్చే అవకాశం ఉంది.